ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్. సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ తెలుగు ఉగాది పండగ శ్రీ విశ్వావసునామ సంవత్సర పండగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రాజు సూర్యభగవానుడు. ఈ సూర్యభగవానుడు ఆత్మకారకుడు, పితృకారకుడు, ఆరోగ్యకారకుడు. ఒక్కొక్క రాశిలో 30 రోజుల సంచార స్థితి, 12 నెలలు 12 రాసుల్లో సంచారం చేయడం వల్ల మనకు తెలుగు ఉగాది పండగ రావడం జరుగుతుంది. కనుక ఈ సంవత్సరం రాజు సూర్యభగవానుడు అవ్వడం వలన సూర్యుడి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు మీ మీద ఉందని చెప్పి మీరు గమనించగలగాలి. సింహరాశి వారి అధిపతి సూర్యభగవానుడు. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయం ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 2. అంటే చూడండి, సింహరాశి వారు ఎంతటి అదృష్టవంతులో. 11 రూపాయలు సంపాదిస్తే కేవలం 2 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి, 9 రూపాయలు మిగిలబోతున్నాయి. కనుక స్థిరాస్తులు, చరాస్తులు, రాజ్య పట్టాభిషేకాలు, ఉద్యోగాలు, వ్యాపార కార్యక్రమంలో అనంతమైన సంపద సింహరాశి వారు సొంతమవుతుంది. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, బుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారందరికీ పేరు యొక్క మతనక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ సింహరాశి జాతకులే. కనుక సింహరాశి వారు సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే ఒక చిన్న మహోన్నతమైన కార్యక్రమాన్ని మనం తలపెట్టడం జరిగింది. అంటే మనకు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. అలాగా త్రేతాయుగము అంతను కూడా శ్రీరామచంద్ర మహాప్రభు చుట్టూ తిరిగింది. ద్వాపరయుగం అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మను చుట్టూ తిరగడం జరిగింది. కళవు వెంకటనాయక అందుకే వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ అధిపతి ఉండడం జరుగుతుంటుంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడికి తులాభారం చేసి భగవంతుడు ఆశీస్సులు పొందిన వారు కోకులలో ఉన్నారు. అలాగనే వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో నాణ్యములతో తులాభారం చేసి రాబోయే 7 తరాలకు తరగనంత ధనాన్ని సంపాదించే పరిస్థితి కోసం చేస్తూ ఉంటారు. సమ్మక్క సారక్క దేవాలయంలో బెల్లంతో తులాభారం చేస్తూ ఉంటారు. అలాగనే మధురలో వెన్నతో తులాభారం చేస్తూ ఉంటారు. మన యొక్క కాలభైరవ స్వామి యొక్క దేవాలయంలో నవగ్రహాలకు మనం తులాభారం చేయడం జరుగుతుంటుంది. నవగ్రహాలకు తులాభారం అనగా మనం ఇక్కడ చూస్తున్నట్లయితే సూర్యభగవానుడు ఒక త్రాసులో ఉండడం, అటు మరోవైపు సూర్యుడికి ఇష్టమైనటువంటి గోధుమలతో తులాభారము. అలాగనే సూర్యుడికి ఎరుపు వస్త్రాలు కనుక ఎరుపు వస్త్రాలతో తులాభారము. కూరగాయలలో శాకాంబరి స్వరూపమైనటువంటి కూరగాయలతో, టమోటాలతో తులాభారము. అలాగనే కనకములతో రూపాయి కాసులతో తులాభారము ఏర్పాటు చేయడం జరిగింది. ఇవంతా కూడా ఎందుకు చేస్తారయ్యా అంటే జాతక చక్ర ప్రకారంగా సూర్యుడు సింహరాశిలో కానీ సింహలగ్నంలో కానీ ఉన్నప్పుడు ఆరోగ్య పరిస్థితులు, ప్రయాణాలలో ఆటంకాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. 2లో రవి భగవానుడు ఉన్నప్పుడు ధనపరమైన చిక్కులు, 3వ స్థానంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులతో విభేదాలు, అలాగే 4లో ఉన్నప్పుడు వాహన ప్రమాదాలు, 5వ స్థానంలో ఉన్నప్పుడు సంతానంతో కూడుకున్నటువంటి ఇబ్బందులు. చాలామందికి సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం సక్రమంగా లేకపోవడం. అలాగే 6వ స్థానంలో రవి భగవానుడు సంచారం చేసినప్పుడు రుణాలు, రోగాలు, శత్రువులతో ఇబ్బంది పడడం. 7వ రవి సంచారం చేసినప్పుడు ప్రేమ వివాహము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము, ధనకనక వస్తు వాహనాలతో ఇబ్బంది పడడం. 8వ ఆయుస్థానంలో సంచారం చేసినప్పుడు చర్మ సంబంధమైన వ్యాధులు, వాహన ప్రమాదాలు, జలగండాలు, అగ్నిగండాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. భాగ్యస్థానంలో రవి సంచారం చేసినప్పుడు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం.
రాజ్యస్థానంలో ఉన్నప్పుడు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవా రంగాల్లో స్వల్పమైన ఆటంకాలు ఉండడం. లాభస్థానంలో ఉన్నప్పుడు అనేక మంది కోట్లు సంపాదిస్తారు. దాన్ని ఎలా మేనేజ్ చేసుకోలేక మళ్ళీ తిరిగి నేల మీదకి వస్తూ ఉంటారు. వ్యయంలో రవి భగవానుడు సంచారం చేసినప్పుడు రక్తహీనత, గుండెపోటు, పెరాలసిస్ అనే వ్యాధులతో అనంతమైనటువంటి పోలీస్ స్టేషన్ల ఖర్చు అవడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటిని మనం ఎలా అధిగమించాలి అన్నట్లయితే కలియుగ కాలంలో దైవనామస్మరణ అనేటువంటిది చాలా యోగ్యత. అయితే ఆదివారం కాగానే మనకు సనాతన ధర్మం ఏం చెప్పిందయ్యా అంటే సూర్యోదయపు పూర్వమే లేచి మంగళస్నానం ఆచరింపచేసి సూర్య భగవానుడు రాగానే సూర్య భగవానికి నమస్కారం చేయడం, సూర్య ఆసనాలు వేయడం, సూర్య నమస్కారాలు చేయడం, ఓం ఆదిత్యాయ నమః, ఓం సూర్యదేవాయ నమః అనేటువంటి మంత్రాలను ఉచ్చరింపచేయడం. అలాగనే 6 సంవత్సరాలు సూర్యభగవానుడు ఉంటాడు, 6000 మంత్ర జపం ఉంటుంది. అలాగనే జపము, తర్పణము, హోమము, దానము అనేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కనుక మనము ఇలాగా సూర్యభగవాను యొక్క ఆశీస్సుల కోసము ఇలా సూర్యభగవానుడిని ఒక త్రాసులో ఏర్పాటు చేసుకొని సూర్యభగవానునికి ఇష్టమైనటువంటి పదార్థాలను ఒకవైపు పెట్టుకొని అక్షర తులాభార కార్యక్రమము, నామము అంటే కలియుగ కాలంలో దైవనామ స్మరణ అంటే ఒక ప్రహ్లాదుడులాగా, ఒక నారద మహర్షిలాగా, ఒక యోగిలాగా అంటే నామస్మరణతో సంపూర్ణ ఆయురారోగ్యాలను, గతించిన పెద్దవారి యొక్క పితృ దోషాలను తొలగించడం కోసం చేసే కార్యక్రమం. కనుక మన యొక్క దేవాలయంలో ఇలాగా అక్షర తులాభారము, ధాన్యాలతో తులాభారము, కణకాలతో తులాభారము, శాకాంబరి తులాభారము, వస్త్ర తులాభారం చేయడం జరుగుతుంది. ముందు తులాభారము అనగా మనము పూర్వకాలం నుండి ఈరోజు దాకా ఏదైనా మనము ఒక విజయం సాధించినప్పుడు మనము చిన్నపిల్లలకు 6వ నెల 6వ రోజు పడగానే మనం అన్నప్రాసన చేస్తూ ఉంటాం. పూర్వకాలంలో రాజులు ఆ యొక్క రాకుమారుణ్ణి, రాకుమార్తెను అలా త్రాసులో కూర్చోబెట్టి వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేసి వాటిని అనేక మందికి దానం చేయడం వలన స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటుంటారు. అలాగే ఆ బాబు నిండు 100 ఏళ్ల ఆయురారోగ్యాల చేత జీవనాన్ని పొందుతాడు అనేటువంటిది. అలాగనే పరీక్షలో కానీ, ఉద్యోగంలో కానీ, వివాహ తదనంతరం కానీ, అలాగే మనం అనుకున్న పనులలో విజయం సాధించినప్పుడు కానీ, ఇలా ఏదీ కుదరకపోతే షష్ఠి పూర్తి కార్యక్రమంలోనైనా మనం శక్త్యానుసారంగా తులాభారం చేసుకుంటూ ఉంటాం. అలాగే జాతక చక్రంలో రవి భగవానుడు అనుకూలంగా లేనప్పుడు ఇలాగ సూర్యభగవానునికి ఇలా తులాభారం చేసుకొని పూజ చేసుకోవడం వలన సంపూర్ణమైన సూర్యభగవానుడు తృప్తి చెందడం వలన ఆరోగ్యము, ఆనందము, సప్తజన్మ పాపకృతము, అనారోగ్యాలు, దోషాలు తొలగి అనుకున్నంత విజయం సాధించడం జరుగుతుంది. కనుక ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరం అధిపతి రాజు కూడా అవ్వడం వలన రాజుగారి యొక్క ఆశీస్సులు ఎప్పుడైతే ఉంటాయో అన్నింటా విజయం మన సొంతం అవుతుంది. కనుక మనం ఈ సంవత్సరంలో ఈ సింహరాశి వారందరూ రాశి చక్ర ప్రకారంగా ఎవరైతే రవి అనుకూలంగా లేడో వారందరూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం, అలాగనే కృత్తికా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి రవి అవ్వడం వలన ఈ యొక్క సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు ఈ విధంగా మనం పొందినట్లయితే అద్భుతమైన అఖండ ఆయురారోగ్యాలు సూర్యభగవాని యొక్క ఆశీస్సులతో మనకు పొందడం జరుగుతుంటుంది. కనుక మనము సూర్యభగవానికి మన యొక్క దేవాలయంలో నవగ్రహ రవిగ్రహ ముడుపు కట్టడం జరుగుతుంది. ముడుపు అంటే మనం కోరికలు ఏదైతే ఒక కోరికలు మనం కోరుకుంటూ ఉంటాం అవి నెరవేరడానికి ఒక తొలిమెట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. అలాగా ఇలాంటి ఒక ఎరుపు వస్త్రాన్ని ఏర్పాటు చేసి అందులో గోధుమలను ఏర్పాటు చేసి ఎర్రటి పుష్పాలను ఏర్పాటు చేసి ఎర్రటి కుంకుమను ఏర్పాటు చేసి మనము పూజ చేసి 6 రూపాయి బిళ్ళలను అందులో పెట్టి ఈ యొక్క భగవంతుడి యొక్క మూల మంత్రాన్ని ఒక 27 సార్లు రాసి ఆ పత్రాన్ని కోరికను రాసి ముడుపు కట్టడం వలన సకల కోరికలు తీరుతాయని చెప్పి గమనించగలగాలి. కుదిరితే మీరు మీ ఇంట్లో చేసుకోండి, కుదరలేదు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే ఇక్కడ ప్రతి ఆదివారం పూట సూర్యభగవానునికి ఇలాగా విశేషమైనటువంటి వస్తువులతో తులాభారం చేయించి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుతూ ఎలాంటి ఆరోగ్య పరిస్థితులను, అనారోగ్యాలను మీ దగ్గరికి ఇబ్బంది కాకుండా ఆరోగ్య జీవనం పొందే విధానం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఇంకనూ సూర్యభగవాని యొక్క ఆశీస్సులు మనం పొందగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. ఈ యొక్క పాత్రను ఎలా ఉపయోగించాలో ఒకసారి చూపిస్తాను.
ఓంకార శబ్దాన్ని ఏర్పాటు చేయడం వలన మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార, స్వధిష్టాన, మణిపూర్వక, విశుద్ధ, అనహత, ఆజ్ఞా చక్రాలు వికసించి సంపూర్ణ ఆయురారోగ్య పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. ఈ యొక్క అక్షయ పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ఉదయం సాయంత్రం వల్ల శబ్దం చేయడం వలన సంపూర్ణ ఆయురారోగ్యాలు మన సొంతమవుతాయని చెప్పి కూడా గమనించగలిగి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు రాసి పంపించినట్లయితే సంపూర్ణ 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి జ్యోతిష మిమ్మల్ని వివరాలు తెలియజేస్తూ ఇలాగా మీ యొక్క గోత్రనామాలతో సూర్య భగవానుడికి తులాభార కార్యక్రమం చేయించి మీకు స్వామివారి యొక్క ప్రసాదాన్ని ఎర్రటి ఉప్పును దిష్టి తీసి బయట వేయడానికి మనం ఏదైతే పనులు అనుకుంటామో ఆకర్షించేటువంటి ప్రసాదాన్ని మీకు ఇల్లు ఏర్పాటు చేయడం, ఇంటికి పంపించడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరిపైనను సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. స్వామివారికి ధూప హారతి. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. సింహరాశి జాతకరీత్యా సకల గ్రహదోష నివారణార్థ అఖండ ఆయురారోగ్య ఐశ్వర్య ఫలప్రసాద సిద్ధిరస్తు. సంపూర్ణ సూర్యగ్రహ దేవతాభ్యో నమో నమః. తులాభార మహోత్సవ కార్యక్రమ మధ్యే సాంగం సాయుధం సావాసనం సశక్తి పత్ని పరివారం దేవతాభ్యో నమో నమః. మావాహయామి, స్థాపయామి, పూజయామి. ఓం ఆసత్యేన రజసా వర్తమానో హిరణ్యేన దేవతాభ్యో నమో నమః. విశేష దివ్యమంగళ ధూపమాగ్రాపయామి. హరి ఓం. సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి. సకల స్వరూపదేవతాభ్యో నమో నమః. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ఓం హిరణ్యపాత్రమదో పూర్ణం దదాతి మదవ్యోసానేతి ఏకదా బ్రాహ్మణ ఉపహరతి ఏకదైవ యజమానాయుస్తే దో దదాతి. జై బలో సూర్య భగవాన్ की जय. జై బలో సూర్య భగవాన్ की जय. జై బలో సూర్య భగవాన్ की जय. రైట్, అక్కడ పదార్థాలు కూడా అందరికీ శుభం, జయం, లాభం కలను కోరుకుంటూ అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం సూర్యనారాయణార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి. పైన ఆల్ అనే బటన్ తెలియచేసి ఈ యొక్క వీడియోను మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి ఆశీస్సులు పొందగలరు.